అయితే రక్తములో చక్కెర ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటున్నదో ఆ ఎక్కువైన చక్కెర ప్రయాణించేటప్పుడు పేరుకోవటం వల్ల గట్టి పడేసరికి ఇదిగో ఇట్లా మూసుకుని ఇట్లా సాగే రక్తాన్ని గంటవలసిన రక్తనాళాలు ఇది ఇట్లా అయిపోతాయి, హార్డ్ అవుతాయి. ముఖ్యంగా చివరి భాగాల్లో రక్త ప్రసరణ సహజంగా తక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్స్లో ఈ గట్టిపడ్డ రక్తనాళాల సమస్య ద్వారా పాదాలకు తిమ్మిర్లు వస్తాయి. ఏ భాగానికైనా మనకు తిమ్మిరి వచ్చిందంటే దాని అర్థం ఏమిటండి? ఆ భాగానికి రక్త ప్రసరణ సరిగా జరగటం లేదు అని అర్థము కదా. షుగర్ వ్యాధి వచ్చిన 2-3 ఏళ్లలో 4 సంవత్సరాల్లో ఈ లక్షణాలు కనపడతాయి చాలామందిలో. ఎవరైతే వ్యాయామాలు బాగా చేస్తూ ఉంటారో, ఏదో ప్రొద్దునే సాయంకాలం 1 గంట నడవటం, పనులు బాగా చేసుకోవటం, ఊరికే అటు ఇటు ఎప్పుడు పని మీద తిరుగుతూ ఉంటారు చూసారా, ఇట్లాంటి వారిలో ఈ సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. మళ్ళీ ఎందుకు? నడిచేసరికి రక్త ప్రసరణ పాదాలకు బాగా పెరుగుతుంది. అందుకని వ్యాయామం ద్వారా పెంచే ప్రయత్నం జరుగుతున్నది కాబట్టి తిమ్మిర్లు తగ్గుతాయి. వ్యాయామం చేయకుండా నీడపట్టున కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి షుగర్ వ్యాధి వచ్చి రక్తంలో చక్కెరలు ఉండవలసిన దానికంటే కాస్త ఎక్కువ ఉంటున్నప్పుడు ఈ తిమ్మిర్లనే నష్టము జరుగుతుందన్నమాట. ఇక రెండవది స్పర్శ తగ్గటము. మనకు రాను రాను చివరి భాగాల్లో షుగర్ వ్యాధి వల్ల స్పర్శ తగ్గుతూ ఉంటుంది. మొద్దు బారిపోవటం, రక్త ప్రసరణ జరగకపోతే కూడా ఆ భాగాల్లో మరి మొద్దు బారవండి. అందుకని మొద్దు బారటం, స్పర్శ తగ్గటం ఇట్లాంటి లక్షణాలు కూడా కనపడుతుంటాయి. ఇంకొక నష్టం తీసుకుంటే నరాల పోట్లు, చురుకులు, మంటలు, ఈ 3 రకాల భాషలు షుగర్ రోగులు వాడుతూ ఉంటారు. ఎందుకు వస్తాయండి నరాలు చురుకులు, పోట్లు, మంటలు లాంటివి అంటే ఎక్కువైన చక్కెర నరాలను కూడా ఇరిటేట్ చేస్తుంది, డ్యామేజ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు కరెంటు వైర్లు ఉంటాయి కదా, మన ఇంట్లో గోడల లోపల పెట్టేస్తారు కదా, ఆ లోపల ఉండే కరెంటుని ప్రయాణింప చేయడానికి ఉపయోగపడే రాగిదేదో ఉంది కదా, దాన్ని మనకు డైరెక్ట్గా తగిలితే షాక్ కొడుతుంది. అందుకని రక్షణ కోసం పైన కవరింగ్ ఇస్తారు. ఆ కవరింగ్ ఎక్కడైనా లేచిపోయింది అనుకోండి, మనకు అక్కడ తగిలితే షాక్ కొట్టే అవకాశం ఉండదా? కానీ పైన ఎప్పుడు కూడా అట్లా కవరింగ్ ఉండాలి, షాక్ కొట్టకుండా. అలాగే నరాల పైన పొర కూడా రక్షణ కలిగిస్తూ ఉంటుంది నరాలకి. ఈ ఎక్కువైన చక్కెర పదార్థాల వల్ల నర్వ్ ఇరిటేషన్ కలిగి పై లేయర్ డ్యామేజ్ అయ్యి ఆ మెంబ్రెయిన్, ఇలాంటి చురుకులు, పోట్లు, మంటలు సహజంగా షుగర్ పేషెంట్స్లో వస్తుంటాయి. చాలామంది అబ్బాయి పోట్లు, చురుకులు చిరాగ్గా ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నాయండి, అసౌకర్యంగా ఉంటున్నాయండి, అది పోతే బాగుండు అనుకుంటారు. షుగర్ వ్యాధి ఉంది అంటే ఈ సైడ్ ఎఫెక్ట్లు తప్పవు అన్నమాట. షుగర్ వ్యాధితో కాలం గడిచే కొద్దీ ఇట్లాంటి నష్టాలు స్టార్ట్ అవుతాయి. ఇక షుగర్ వ్యాధి ఉన్న వారికి చర్మానికి వచ్చే సమస్యలు తీసుకుంటే చర్మం డ్రైగా అయిపోతుంది. పొట్టు రాలుతున్నట్టుగా, డ్రైగా, పెళుసు బారినట్టుగా, గీతలుగా ఎప్పుడన్నా మనం చలికాలంలో చూస్తూ ఉంటాం. చర్మం డ్రైగా అయిపోయి తెల్లగా గీతలుగా కనపడుతుంది. కోల్డ్ క్రీమో కొబ్బరి నూనె రాసుకుంటే పోతుంది. అలా షుగర్ పేషెంట్స్లో స్కిన్ డ్రైగా అనిపిస్తుంది ఎప్పుడు. కారణం రక్తములో కణాలలో ఉండాల్సిన నీరు మూత్రము ద్వారా ఎక్కువగా బయటికి వెళ్ళిపోతున్నది. లోపల నీరు తగ్గిపోయి నీరు చాలటం లేదు. నీరు కావాలని దాహం సెంటర్కి లక్షణాలు తెలియచేసుకుంటుంది శరీరం. దాహం సెంటర్ ప్రేరేపణ జరిగి ఇదిగో నోరు ఎండిపోయినట్టు నీళ్లు తాగాలని లక్షణాలు పెడుతుంది. షుగర్ పేషెంట్లు నీళ్లు ఎక్కువ తాగితే మూత్రం వస్తుందని, నోరు ఎండిపోతున్నా, నీళ్లు చాలలేదని శరీరం లక్షణాలు తెలియచేస్తున్నా నీరు త్రాగరు. అందుకని శరీరంలో నీరు చాలక అన్ని అవయవాల్ని కప్పి చర్మం పైన ఉంటుంది కాబట్టి నీరు చాలినప్పుడు స్కిన్ డ్రైగా ఉంటుంది. నేలలో నీరు బాగా ఉంటే నేల పొడిగా ఉంటుంది చెప్పండి ఎక్కడన్నా. నీరు లేదు అంటే నేల డ్రైగా పొడిగా ఉంటుంది. నీటి శాతాన్ని బట్టి నేల ఉంటుంది. మన చర్మం కూడా నీళ్లు లోపల చాలపోతే ఇది డ్రై అయిపోతుంది. బయట గాలి ఎండకి గురవుతూ ఉంటుంది కదా, రక్షించే నీరు లేకపోతే
ఆ గాలి, ఎండ ఇంకా చర్మాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ డ్రై స్కిన్ అనే సమస్య షుగర్ పేషెంట్లో రావటానికి నీరు చాలకపోవటము. ఇంకొక నష్టము తీసుకుంటే చర్మ వ్యాధులు ఎక్కువ వస్తూ ఉంటాయి షుగర్ పేషెంట్స్లో. దద్దుర్లు, దురదలు, గొల్లలు, అలర్జీలు. ఎందుకు ఎక్కువ అంటే అన్ని అవయవాల్ని కప్పి పైన ఉంది కదా చర్మం. సహజంగా ఆరోగ్యవంతమైన చర్మమైనప్పటికీ షుగర్ వ్యాధి లేని వారికైనా చర్మానికి రక్త ప్రసరణ తక్కువ జరుగుతూ ఉంటుంది. అలాంటి తక్కువ రక్త ప్రసరణ జరిగే గుణం ఉన్న చర్మానికి షుగర్ వ్యాధి కారణంగా ఇంకా రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఎందుకు? రక్తములో చక్కెర ఎక్కువైనప్పుడు ఆ చక్కెర రక్తనాళాల గోడల్లో పట్టేసి రక్తనాళాల సంకోచ వ్యాకోచాలు తగ్గటం ద్వారా రక్త ప్రయాణము సరిగా జరగదు, ముఖ్యంగా చివరి భాగాలకు జరగదు. అందుకని చర్మము చివరి భాగము గుండెకు. అందుచేత చర్మానికి రక్త ప్రసరణ షుగర్ పేషెంట్లకి ఇతర ఆరోగ్యకరమైన మనుషులతో పోలిస్తే చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకని చర్మంలో వ్యర్థ పదార్థాలు నిలవ ఉండటం కానీ, రక్త ప్రసరణ సరిగా జరగక మరి ఆరోగ్యకరమైన వాతావరణం చర్మంలో ఉండదన్నమాట. అందుకనే స్కిన్ ర్యాషెస్ కానీ, గుల్లలు కానీ, ఇరిటేషన్స్ కానీ, దద్దుర్లు కానీ, అలర్జీలు కానీ ఎక్కువగా చర్మానికి వచ్చేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా చర్మాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట ఈ సమస్యలన్నీ. ఇక షుగర్ వ్యాధి వచ్చిన వారికి దెబ్బలు తగిలినా, పుండ్లైనా, గాయాలైనా, కోసుకుపోయినా, తోలు లేచిపోయినా త్వరగా మానవు. కారణం రక్తములో చక్కెర పదార్థాలు ఎక్కువ ఉన్నప్పుడు హీలింగ్ పవర్ తగ్గిపోతుందన్నమాట. అందుకనే షుగర్ పేషెంట్లకి డాక్టర్లు ప్రత్యేకించి చెప్తారు, ఎప్పుడు దెబ్బలు తగలకుండా, కోసుకోకుండా, కాస్త ఎక్కడ తోలు లేకుండా, పొడుచుకోకుండా జాగ్రత్త పడండి. ఏదన్నా ఊరికి గిల్లొద్దు, ఊసిపోక కూడా అని చెప్తారు. అది పుండైపోతుందని. కానీ హీలింగ్ పవర్ బాగా తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ బాగా తగ్గిపోతూ ఉంటుంది రాను రాను. షుగర్ పేషెంట్స్కి ఆపరేషన్ చేయాలి అంటే డాక్టర్లు మీరు రక్తంలో చక్కెరని కంట్రోల్ చేసుకురండి, అప్పుడు మీకు ఆపరేషన్ చేస్తూ ఉంటారు. రక్తంలో చక్కెర కంట్రోల్ లేనప్పుడు, కాస్త ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, ఆపరేషన్ చేయరు. ఎందుకు? ఆపరేషన్ అంటే కొయ్యటం కదా. మరి అక్కడ కోసిన భాగం ఇంత చిన్న పుండు పడితేనే వీళ్ళకి మాంటం లేదు, మరి ఇంత పెద్ద గాయం చేసేస్తే మరి ఎట్లా మారుతుంది అక్కడ? అందుకని హీలింగ్ పవర్ బాగా ఉండాలంటే బ్లడ్ షుగర్ లెవెల్ ఎప్పుడు నార్మల్గా మెయింటైన్ అవ్వాలి. కానీ మనం ఏదో నెలకి 2 నెలలకు ఒకసారి రక్త పరీక్ష చేసుకుంటూ ఉంటాం. కానీ ఈలోపు రోజు ఒకే రకంగా తింటామా? ఒకే రకంగా మన ఆలోచనలు, ఒకే రకంగా పనులు ఉంటాయి ఏంటి? రకరకాలుగా మారుతుంటాయి. కాస్త కూరలు బాగుంటే 4 ముద్దలు ఎక్కువ తినేస్తాం. ఏదైనా స్వీట్లు ఫంక్షన్స్ అని కాస్త ఎక్కువ లాగించేస్తాం. అలాంటప్పుడు రోజు వేసుకునే డోస్ వేస్తాం తప్ప ఒక మాత్ర 6 మాత్ర పెంచుతామా ఏంటి? అందుకని ఎప్పుడు అప్ అండ్ డౌన్లు అవుతూ ఉంటుంది రక్తంలో చక్కెర. ఈ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఒక జంతువు దినచర్య తీసుకుంటే మీరు సంవత్సరం పొడుగునా ఆ దినచర్య సేమ్ అట్లాగే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. అట్లా జీవిస్తుంటాయి ప్రతి జీవిని. లేవటం, నీళ్ళు ఎప్పుడు తాగాలి, ఆహారం ఏది తినాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఇది టైం టేబుల్ ఫిక్స్గా అట్లా నడుస్తూ ఉంటుంది. మన విషయంలో అట్లా ఉండదు. అందుకని హెచ్చు తగ్గులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. షుగర్ పేషెంట్స్కి రెసిస్టెన్స్ పవర్ ప్రధానంగా తగ్గిపోతుంది, హీలింగ్ పవర్ తగ్గిపోతుంది. ఈ నష్టం జరుగుతూ ఉంటుంది. ఇక షుగర్ వ్యాధి వచ్చిన వారికి దంతాల సమస్యలు ఎక్కువ ఉంటాయి. చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉంటాయి కదండి. ఎప్పుడు ఇక్కడ ఏవో ఒక పదార్థాలు నిలవ ఉంటూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసుకున్నా సందుల్లో ఎక్కడో చాట కాస్త ఉంటూనే ఉంటాయి కదా. రాత్రిపూట ఈ చెడ్డ క్రిములన్నీ ఇంకా బాగా వాటిని తినటానికి ప్రయత్నం చేసి ఇక వాటి సంతతిని పెంచుకుంటూ ఉంటాయి. మరి షుగర్ పేషెంట్స్లో హీలింగ్ పవర్ తక్కువ,